ఒక శతాధిపతి ఉన్నాడు. అతనికి చాలా అధికారంలో ఉన్నాడు గనక కొంతమంది అతని దగ్గర సేవకులు ఉన్నారు. అయితే తనకు ఇష్టమైన ఒక దాసుడు తనకు పక్షవాయువు వచ్చింది. ఆ పక్షవాతంతో అతను మరి ఎంతో బాధపడుతున్న పరిస్థితుల్లో ఆ ప్రదేశాలకు ప్రభువు వచ్చాడని ఆ శతాధిపతి ప్రభువు దగ్గరికి కబురు పంపిస్తున్నాడు. అయ్యా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అలాగని నీ దగ్గరకు రావటానికి కూడా నేను పాత్రుడను కాను. నా దాసుడు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. నీవు ఎంత బలహీనునైనా బాగు చేస్తావని నాకు నమ్మకం ఉంది. నేను విని ఉన్నాను. నేను నిన్ను వెంబడించకపోయినప్పటికీ నీ గురించిన మాట నేను విని ఉన్నాను. నీవు ఎంత శక్తివంతుడివో నాకు నమ్మకం కూడా ఉంది. అయితే నీ ఒక్క మాట మాత్రము సెలవిచ్చినట్లయితే ఇక్కడ నా దాసుడు బాగుపడతాడు అని నేను వేడుకొని చెప్పినట్లుగా మీరు వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పమని తన దాసులను పంపించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఏమన్నాడో తెలుసా? నిజంగా ఇశ్రాయేలీల్లోనైనా ఎంత విశ్వాసము ఉన్నట్టు నాకు కనిపించలేదు, కానీ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూచి ప్రభు చాలా సంతోషించినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక అన్యుడిగా వచ్చిన వ్యక్తి తాను కూడా ఒక అవసరం నిమిత్తం తను తాను ఎంత తగ్గించుకున్నాడో, ఎంత దీనుడిగా ఉన్నాడో, దేవుని మాట మీద ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడో, దేవుని మాటను తన హృదయమందు ఎంతగా విశ్వాసంతో, వినయంతో, విధేయతతో, అయ్యా నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను అని తన్ను తాను ఎంతగా దేవుని కుమారుని ఘనపరుస్తూ తాను తగ్గించుకున్నాడో ఈ సందర్భంగా ప్రభు హృదయములు ఎరిగిన తండ్రి గనుక ఆయన అందుకనే ఇశ్రాయేలీల్లో కూడా ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని ఒక సాక్ష్యం ఇస్తూ అతని దాసుని స్వస్థపరిచినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. మన యొక్క జీవితాల్లో మనం కూడా ఏదో యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్పి పెదవులతోటి చర్చికి వెళ్తున్నాం, భక్తి చేస్తున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, దేవుడికి ఎంత పడితే అంత కానుకలు ఇచ్చేస్తున్నాం అనుకొని మనల్ని మనం సంతోషపెట్టుకొనక సోదరులారా, మన హృదయంలో మనం ఎంతవరకు తగ్గించుకుంటున్నాం, మన తండ్రికి ఇష్టలుగా ఎందరం మనం బ్రతుకుతున్నాం, జాగ్రత్తగా పరిశీలన చేసుకొని సంగతులు పైపైన చూడకుండా మనస్సు పెట్టి ఆలోచన చేసి అన్యుడైన శతాధిపతి కూడా ప్రభువుని అంతగా విశ్వసించాడే. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మన యొక్క జీవితాల్లో మనం ఎంతవరకు నమ్మిక కలిగి ఉన్నామో, ఎంతవరకు ప్రభువుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన వెంబడిస్తున్నామో పరీక్ష చేసుకుందాం.